జై హింద్, జై హింద్, జై హింద్. ప్రస్తుతం ఈ రోజు కావచ్చు, గత కొద్ది రోజులుగా ఈ రోజుతో కలిపి గత కొద్ది రోజులుగా ఏ భారతీయుని అడిగినా ఇదే మాట వినిపిస్తుంది. కానీ ఓ దుర్మార్గుడు మాత్రం పాకిస్తాన్కి జై కొడుతున్నాడు. ఎక్కడో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లోని, మన ఆంధ్రప్రదేశ్లోని, మన కోనసీమలోని కుర్రాడు పాకిస్తాన్కు మద్దతుగా పోస్ట్ పెట్టాడు. దానికి సంబంధించిన వారెన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కి జై కొడుతూ పోస్ట్ పెట్టాడు రాజు అనే యువకుడు. రాజు స్వగ్రామం అమలాపురం మండలం కామనగురువు. రాజు ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నట్లు గుర్తించడం జరిగింది. అమలాపురంలోని రాజు ఇంటికి చేరుకున్నారు పోలీసులు. రాజు సోషల్ మీడియా ఖాతాలపై విచారణ చేపట్టారు పోలీసులు. అదిగో మీరు చూడొచ్చు, రాజు రెబల్. ఏ ఊరి రెబలిజం అయ్యా నీది? ఏ ఊరి రెబలిజం? ఆ పదాన్ని నేను పలకడానికి ఇష్టపడట్లా. మీరు కేవలం చూసే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే ఆ దుర్మార్గ దేశానికి, ఆ దరిద్రగూడు దేశానికి, ఆ పనికిమాలిన దేశానికి జై కొట్టాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి జై కొడుతూ పిడికిలు బిగిస్తున్నాడు. ఏం పిడికిలు బిగిస్తున్నావు? గట్టిగా పిడికిలు పెట్టి గుద్దితే పగిలిపోయే ఫేస్ ఆ దేశానిది. ఆ దేశానికి జై కొడుతున్నాడు. అసలు ఎందుకు చేశాడు? అసలు సోషల్ మీడియా మీద అవగాహన లేకుండా చేశారు. కొంతమంది చాలామంది చూస్తూ ఉంటాం, చాలా అభ్యంతరకరంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా? ఏదో కామెంట్ పెట్టేస్తున్నాం, ఏదో పోస్ట్ పెట్టేస్తున్నాం, ఎవరో చూడరనుకుంటున్నారేమో. ఇదిగో రాజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ దిక్కుమాల దేశానికి జై కొట్టాడు. అంతే. నువ్వు జై కొట్టావుగా, జైల్లో కొట్టుకుంది. కానీ ఇప్పుడు ఎవరికి ఏం చేయి కొట్టుకుంటావు? దొరికితే నీకు కొడతారు. ఇప్పుడు అసలు రాజు ఎందుకు జై కొట్టాడు? ఎందుకు జై కొట్టాల్సి వచ్చింది? ఈ రాజుకి పాకిస్తాన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రయత్నం జరిగిందా? లేకపోతే ఆకతాయిగా చేసే ప్రయత్నం చేశాడా? అది క్లియర్ కట్గా చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్. లేకపోతే ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాడా? కొంతమంది చూస్తూ ఉంటాం, ఒక పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని కాస్త ఫేమస్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందా? ప్రస్తుతం రాజు వైజాగ్లో ఉన్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రాజు సోషల్ మీడియా ఖాతాలపై విచారణ చేపట్టారు పోలీసులు. ఇంతకీ ఎక్కడున్నాడు? ఆ ఫేస్ గుర్తు పెట్టుకోండి. ఒకవేళ రాజు ఎక్కడైనా ఉంటే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు యమ డేంజర్. మనం నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. మన దేశంలో ఉంటూ మనం పెట్టిన అన్నం, మన అన్నదాతలు పెట్టిన అన్నం, మన తల్లిదండ్రులు పెట్టిన ఆ గంజినీళ్ళు, మన తల్లిదండ్రులు పెట్టిన ఆ ముద్ద మర్చిపోయి ఈరోజు మన దేశానికే ద్రోహం తలపెట్టేందుకు దిగుతున్నారు. ఈరోజు మన దేశానికి ఇలాంటి వారిని ఎక్కడున్నా పట్టుకోవాల్సిందే. కానీ ఒకటి, పట్టుకునే క్రమంలో వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రయత్నం, వీళ్ళు ఏమైనా ఆ రెబల్గా మారిపోయే ప్రయత్నం జరుగుతోందా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే, నేను ఇప్పుడే ఆ అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. జస్ట్ కాస్త 2019 అటాక్కి సంబంధించి మాట్లాడుకుంటే, పుల్వామా అటాక్ గురించి మాట్లాడుకుంటే, దానికి కారణం కూడా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అటు పాకిస్తాన్ వైపు మళ్ళడానికి కారణం ఏంటంటే, తను చేసిన చిన్న దొంగతనాలు, చిన్న తప్పులు పోలీసులు మందలించడంతో అటు వెళ్ళిపోయాడట. ఎంత దుర్మార్గం ఇది! నువ్వు చేసిందే తప్పు కదా. పోలీసులు పట్టుకున్నారు కదా, 6 సార్లు దొరికాడట. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఎప్పుడైతే పోలీసులతో అటువంటి ఇష్యూ జరిగిందో, చేసిన తప్పు కదా. ఆబ్వియస్లీ చట్టం ఎవరికైనా చట్టం కాదు కదా. అటువైపు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంట. కట్ చేస్తే 22 ఏళ్లకే ఆత్మాహుతికి పాల్పడి చచ్చిపోయాడు. ఏది? పుల్వామా. సో ఇప్పుడు ఇటువంటి అంశాలు విచారించాల్సిన అవసరం ఉంది. వీటిని ఇక్కడితో వదిలేయకూడదు. వీళ్ళు ఎందుకు ఇలా పోస్టులు పెడుతున్నారు? వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఎవరెవరు చేస్తున్నారు? అసలు ఎందుకు చేయిస్తున్నారు? ఇవన్నీ బయటికి రావాల్సిందే. ఆకతాయిగా చేసే పనా? పూర్తిగా బుద్ధి చెప్పాల్సిందే. అల్లరి కోసం చేసే పనా? నచ్చ చెప్పే మాట కాదు, గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఉన్నారా అనే క్వశ్చన్ ఇప్పుడు తెర మీదకి వస్తోంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం రాజుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది?
థ్యాంక్ యూ సచిన్. ఒకవైపు దేశం కోసం కొంతమంది యువత ప్రాణాలు అర్పిస్తుంటే మరి కొంతమంది యువత బాధ్యతారహితంగా ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే ఏపీలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి పోస్ట్ అయితే ఎవరు పెట్టలేదు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం మండలం కామనగరువు ఈ గ్రామానికి చెందిన రాజు అనే ఒక యువకుడు ఈ వైజాగ్ లో ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. తాను కాంట్రాక్ట్ పద్ధతిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడంటూ కూడా గుర్తించాడు. అయితే తాను పోస్ట్ పెట్టిన సందర్భంగా జై పాకిస్తాన్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ప్రస్తుతం ఇదే మనోజ్, ఐ రిక్వెస్ట్ మీరు మాత్రం జై కొట్టకండి, ఆ పదం కూడా పలకండి. కుదిరితే పాకిస్తాన్ కు జై కొట్టే ప్రయత్నం అనండి, వారిని మనం జై కొట్టడం ఏంటి ఆ దరిద్ర కొట్టే దేశానికి. పాకిస్తాన్ జై అంటూ అతను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టిన సందర్భం అయితే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఒకవైపు దేశవ్యాప్తంగా కొంతమంది యువత దేశానికి సేవ చేయాలంటూ మురళీ నాయక్ లాంటి కొంతమంది యువత దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఈ విధంగా రాజు అనే యువకుడు ఈ విధంగా పెట్టడం పట్ల అందరూ కూడా అతనిపై చాలా మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం రాజు వైజాగ్ లో ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అమలాపురంలో రాజు ఇంటికి కూడా స్థానిక అమలాపురం టౌన్ పోలీసులు అయితే వెళ్లారు. అయితే రాజు గతంలో ఈ విధంగా పోస్టులు ఏమైనా పెట్టాడా, లేకపోతే రాజు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, రాజు వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, అతని స్నేహితులు ఎవరు, అందరినీ కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్న అంశం కాదు, చాలా పెద్ద స్థాయిలో వ్యవహారం కాబట్టి దీనిపై పోలీసులు కూడా కన్నెర్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వైజాగ్ కూడా అక్కడ వైజాగ్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే రాజు సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు అయితే నిఘా పెట్టిన పరిస్థితి. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు జై కొడుతూ అతను రాజు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రతి యువత అంతా కూడా రాజుపై చాలా కోపంగా కూడా ఉన్నారు. నిజంగా రాజు కనుక అంటే ఇక్కడ రాజు తల్లిదండ్రులు ఏమంటున్నారు, రాజు కుటుంబం ఏమంటుంది మనోజ్, రాజు కుటుంబం ఏమంటుంది, ఎన్ని రోజులు అయింది తనతో మాట్లాడి, అట్ ద సేమ్ టైం తన మాటలు ఏమైనా తేడా కనిపించిందా, ఆ కుటుంబానికి ఏమైనా వ్యత్యాసం కనిపించిందా కొద్ది రోజులుగా? రాజు తల్లిదండ్రులకు సంబంధించి వారు కూడా డైలీ కూలి పనికి వెళ్లే కుటుంబం, వారిది చిన్న స్థాయి కుటుంబం కాబట్టి ప్రస్తుతం వారు తల్లిదండ్రులు అయితే అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ కూడా రాజుకు సంబంధించిన ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అకౌంట్లను అయితే పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రాజు తల్లిదండ్రులు ప్రస్తుతం పోలీసులకైతే అందుబాటులోకి రాలేదు. వారు నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారు సాయంత్రం టైంకో వారు నివాసానికి వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాత పోలీసులు మరిన్ని వివరాలు అయితే తీసుకునే పరిస్థితి కూడా ఉంది ఏర్పడింది. అయితే రాజు ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నాడు కాబట్టి వైజాగ్ లో అతన్ని ట్రేస్ అవుట్ చేసే పనులు అయితే పోలీసులు పడ్డారు. దాదాపు మరొక గంటన్నరలో రాజు ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. రాజుతో మాట్లాడడం జరిగిందా మనోజ్? పోలీసులు ప్రస్తుతం రాజుకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే నాట్ రీచబుల్ అని వస్తుంది. అయితే రాజు ఈ విధంగా ఎందుకు చేశాడు, ఒకవేళ అతను ఏమన్నా మద్యం మత్తులు ఈ విధంగా చేశాడా, లేకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కొంతమందిని యువకులను హీరోలను చేస్తుంది కాబట్టి ఈ విధంగా పెడితే అందరికీ తెలుస్తానా అనే ఉద్దేశంతో రాజు పెట్టాడా, లేకపోతే తాను మద్యం మత్తులు ఈ విధంగా చేశాడా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రాజుకు సంబంధించి అతని యొక్క మొబైల్ డేటా, మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అయితే నిఘా పెట్టారు కాబట్టి ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు ఆయన గుర్తించారు. కాసేపట్లో పోలీసులు కూడా అతన్ని ట్రేస్ అవుట్ చేస్తారు. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత రాజునికి సంబంధించి అతని వ్యవహార శైలి ఏంటి, అసలు ఎందుకు ఇలా పెట్టాడు, మద్యం మత్తులో పెట్టాడా, లేకపోతే ఇలా సోషల్ మీడియాలో ఈ విధంగా వార్తల్లోకి ఎక్కే విధంగా ఏమన్నా కావాలనుకుని ఆ విధంగా పెట్టాడు అనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అంటే రాజు కుటుంబం ప్రస్తుతం పోలీసుల దగ్గర ఇన్వెస్టిగేషన్ లో ఉందా, లేకపోతే ఇటు పోలీసులే ఆ కుటుంబాన్ని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి ఉందా, ఏం జరుగుతోంది? రాజుకు సంబంధించి తల్లిదండ్రులు ప్రస్తుతం అయితే వారు నిత్యం ఏదో ఒక పనిలోకి వెళ్తూ ఉంటారు. అయితే వారు పోలీసులకైతే ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేరు, నివాసం వద్ద లేరు. అయితే కాసేపట్లో వారి నివాసానికి వచ్చే అవకాశం ఉంది. అమలాపురం టౌన్ పోలీసులు కూడా రాజు నివాసం వద్ద ఉన్నారు. అయితే గ్రామంలో ఈ విధంగా రాజు ఈ విధంగా పోస్ట్ పెట్టడం పట్ల గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజుకు సంబంధించి కొంతమంది స్నేహితులను కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే రాజుకు సంబంధించి మొత్తం కూడా అతను వైజాగ్ లో ఉన్నాడు కాబట్టి వైజాగ్ పోలీసులు అతను చిక్కిన తర్వాత మిగిలిన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాజు ఈ విధంగా ఇలాంటి పోస్ట్ పెట్టడం పట్ల ప్రతి యువత కూడా చాలా కోపంతో రగిలిపోతున్నారు. ఒకవైపు మురళీ నాయక్ లాంటి యువత దేశం కోసం ఈ విధంగా ప్రాణాలు అర్పిస్తుంటే ఈ విధంగా మద్యం మత్తులో ఈ విధంగా పెట్టాడా, లేకపోతే సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవ్వాలని ఈ విధంగా పెట్టాడా అని దానిపై అయితే రాజు తల్లిదండ్రులు ఇంటి వద్ద లేరు. అయితే వైజాగ్ లో తన అడ్రస్ ట్రేస్ అవుట్ అయితే అసలు ఈ విధంగా ఎందుకు పెట్టాడనే దానిపై కూడా మరిన్ని విషయాలలోకి వచ్చే అవకాశం ఉంది. సచిన్, మనోజ్, ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అంటే రాజు ఇంకెంతసేపట్లో పోలీసులకు చిక్కే అవకాశం ఉంది? ఏమైనా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందా రాజు కోసం?
ప్రస్తుతానికి అయితే అమలాపురం టౌన్ పోలీసులు వైజాగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అతని మొబైల్ ట్రేస్ అవుట్ అంటే తన నెంబర్ తో ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. అతను యొక్క నెంబర్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తగరపు వలస, ఇటు పాత అటువైపు ఉన్నట్లయితే చూస్తున్నారు. తగరపు వలస సైడ్ అతని యొక్క మొబైల్ డేటా సిగ్నల్ వస్తుంది కాబట్టి పాత గాజువాక తగరపు వలస ఇటు సైడ్ ఆయన ఒక సిగ్నల్ వస్తుందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక మాక్సిమం ఒక గంటన్నరలో అయితే రాజు పోలీసులకు పట్టుబడే అవకాశం ఉంది. ఆ తర్వాత అసలు రాజు ఈ విధంగా ఎందుకు చేశాడనే దానిపై కూడా పూర్తి స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రాజు ఈ విధంగా సోషల్ మీడియా ఇలాంటి దరిద్రపు పోస్ట్ పెట్టడం వల్ల యువత అంతా రగిలిపోతున్నారు. నిజంగా తన యొక్క స్వగ్రామంలోనే రాజును కనిపిస్తే కొట్టేలా కూడా ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? మరి ముఖ్యంగా జైల్లో పెట్టడం కాదు, వేరేని తీసుకొని సియాచిన్ ఉంది కదా, ఆ మంచు కొండలు ఉంటాయి కదా, ఆ పైన నిల్చోబెట్టాలి. ఎటువంటి చెప్పులు లేకుండా ఒంటి మీద కేవలం నామమాత్రపు షర్ట్, టీషర్టో లేకపోతే ఏదో ఒకటి అవి వేసి వాళ్ళని అక్కడ నిల్చోబెట్టేయాలి. కొద్ది గంటలు నిల్చోబెడితే చాలు, వాళ్ళకి ఆ పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే రోజుకు రోజు చలికి చచ్చిపోయి కనీసం నీళ్లు తాగడానికి నీళ్లు కూడా దక్కకుండా ఆ నీళ్ళ కోసం వాళ్ళు ఎక్కడో ఒక గొయ్యి తీసుకొని కప్పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా? ఈ కష్టాలు ఈ యువతకు తెలియాలి. ఇలాంటి బహుశా ఈ పదం కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ పోరంబోకు బ్యాచ్కి తెలియాలి. ఈ పోరంబోకు బ్యాచ్లకు తెలియాలి. ఇలాంటి వాళ్ళకు తెలియకపోవడం వల్లే మరి ముఖ్యంగా తల్లిదండ్రులది, మన సమాజం మీద చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు యువత తప్పుదారి పట్టిందంటే బాధ్యత అది సమాజానిదే. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆకదాయిగా చేసిన తప్పే, అనుకొని చేసిన తప్పే, అనుకోకుండా చేసిన తప్పే, తప్పే. బాధ్యత అందరిది, తల్లిదండ్రుల నుంచి మొదలు పెడితే స్నేహితులు, టోటల్గా సమాజం మీద. ఈరోజు రాజు అనే వ్యక్తి రేపు ఇంకొక గాజు అవుతాడు, ఇంకో మేక అవుతాడు, ఇంకో సుత్త అవుతుంది. ఎంతమందిని ఇలా జైల్లో వేసుకుంటూ పోతాం. ఇలాంటి వాళ్ళకి శిక్ష విధించి ఆ వీడియోను చూపించాలి వీళ్ళకి. లేకపోతే ఇలాంటి వాళ్ళకి అక్కడ నిల్చోబెట్టి టీవీలో చూపించాలి వాళ్ళకి. ఎంత కష్టపడతారు ఆ గ్లేషియర్స్, సియాచిన్ గ్లేషియర్స్ దగ్గర. కొన్ని చోట్లయితే పాపం నీళ్లుండవు వాళ్ళకి తాగడానికి, వెచ్చబెట్టుకుని తాగడానికి కూడా సదుపాయం ఉండదు. రాజస్థాన్ లాంటి ఏరియాలో వాళ్ళకి నీళ్లు దొరకవు ఒకసారి. ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా పరిస్థితులు. కుదిరితే వాళ్ళ కష్టాలని సోషల్ మీడియాలో ఉంటాయి కదా, వినండి. ఇంకా వీళ్ళైతే ఇక్కడికి వచ్చినప్పుడు మేము వాళ్ళతో మాట్లాడాం. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాళ్ళు మాత్రం విడిచిపెట్టద్దు. ఇలాంటి వాళ్ళకి మాత్రం సరైన సమాధానం చెప్పాల్సిందే. ఆకతాయిలుగా చేసిన ఫస్ట్ వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి తదనుగుణంగా యాక్షన్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఒకసారి మీరేమనుకుంటారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తి ఫోటోలు ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, కుదిరితే పోలీసులకు సమాచారం అందించండి మీకు కనిపిస్తే కనుక. ఒకసారి ఆ ఫుల్ ఫ్రేమ్ విజువల్ అదుగు మీరు చూడండి. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.